హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఇండియన్ హిస్టరీ నుంచి మాన్యుమెంట్స్ ఆఫ్ ఇండియా, ఓకే, సో భారతదేశంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి మాన్యుమెంట్స్ లేదా కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి టాపిక్ నుంచి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయితే అడిగే అవకాశం అయితే ఉందండి. సో ఈ వీడియోలో నేను మీకు మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఇండియన్ హిస్టరీలోని మాన్యుమెంట్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ టాపిక్లో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ రాష్ట్రపతి భవన్? ఓకే, రాష్ట్రపతి భవన్ వాస్తుశిల్పి లేదా రూపశిల్పి ఎవరు అని చెప్పేసి ఈ క్వశ్చన్ మనకి ఎస్ఎస్సి అండ్ రైల్వే లాంటి ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో ఈ యొక్క రాష్ట్రపతి భవన్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్ ఎవరు అంటే బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయినటువంటి ఎడ్విన్ ల్యాండ్సీర్ లూటియన్స్ అనేటువంటి అతను ఈ యొక్క రాష్ట్రపతి భవన్కి సంబంధించినటువంటి వాస్తుశిల్పి లేదా రూపశిల్పి. ఓకే, సో ఈ యొక్క రాష్ట్రపతి భవన్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్ ఎవరు అంటే ఎడ్విన్ ల్యాండ్సీర్ లూటియన్స్ అండి. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రాష్ట్రపతి భవన్ అనేది ఢిల్లీలో రెజీనా హిల్ పైన నిర్మించడం జరిగింది. సో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయినటువంటి ఎడ్విన్ ల్యాండ్సీర్ లూటియన్స్ అనేటువంటి అతను దీన్ని డిజైన్ చేశారు. ఇందులో మనకి టోటల్గా 340 రూమ్స్ అయితే ఉంటాయి. మొఘల్ గార్డెన్గా పేరుగాంచినటువంటి ఒక ఫేమస్ గార్డెన్ కూడా ఈ రాష్ట్రపతి భవన్ ముందు ఉంటుంది. సో రాష్ట్రపతి భవన్ రూపశిల్పి ఎవరు అంటే సో ఆప్షన్ ఏ ఎడ్విన్ ల్యాండ్సీర్ లూటియన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ బిల్డ్ ది రెడ్ ఫోర్ట్? ఎర్రకోటను ఎవరు నిర్మించారు? ఎర్రకోటను ఎవరు నిర్మించారు అంటే మొఘల్ ఎంపరర్ అయినటువంటి, మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ ఈ యొక్క ఎర్రకోటను నిర్మించడం జరిగింది. సో ఈ ఎర్రకోటను మనకి రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించారనమాట. సో ఎర్ర ఇసుక రాయి చేత నిర్మించడం జరిగింది. దీని యొక్క ఫౌండేషన్ స్టోన్ మనకి 1639లో, అంటే పునాది రాయి ఎప్పుడు వేశారంటే నిర్మించడానికి సంబంధించి 1639 సంవత్సరంలో దీని యొక్క ఫౌండేషన్ స్టోన్ వేస్తే దీని యొక్క కన్స్ట్రక్షన్ 9 ఇయర్స్ జరిగింది. 1648లో కంప్లీట్ చేశారు. సో దీన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అనేటువంటి అతను ఈ యొక్క ఎర్రకోటను డిజైన్ చేయడం జరిగింది. ఓకే, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో దీనికి 2007లో గుర్తింపు అయితే రావడం జరిగింది. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో 2007లో దీన్ని గుర్తించారనమాట. ఓకే, సో ఎర్రకోటకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ కుతుబ్ మీనార్ లొకేటెడ్? కుతుబ్ మీనార్ ఎక్కడ ఉంది? సో కుతుబ్ మీనార్ మనకి ఇక్కడ న్యూఢిల్లీలో ఉందండి. ఓకే, సో కుతుబ్ మీనార్ అనేది న్యూఢిల్లీలో ఉంది. సో దీన్ని కన్స్ట్రక్షన్ ఎవరి చేత స్టార్ట్ చేయబడింది అంటే కుతుబుద్దీన్ ఐబక్ చేత 1173వ సంవత్సరంలో దీని యొక్క కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అతని మరణానంతరం ఓకే ఇల్తుత్మిష్ దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దీని యొక్క హైట్ వచ్చేసి ఓకే ఈ యొక్క కుతుబ్ మినార్ యొక్క హైట్ వచ్చేసి
72.5 మీటర్స్ అనమాట. 1993లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో దీనికి గుర్తింపు అయితే దక్కింది. ఓకే, సో దీన్ని స్టార్ట్ చేసింది ఎవరయ్యా అంటే కుతుబుద్దీన్ ఐబక్ 1193 సంవత్సరంలో స్టార్ట్ చేస్తే ఇల్తుత్మిష్ దీన్ని కంప్లీట్ చేశాడు. దీని యొక్క హైట్ 72.5 మీటర్స్. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో దీనికి ఎప్పుడు గుర్తింపు వచ్చింది అంటే 1993లో గుర్తింపు అయితే దక్కింది. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ షేర్ షా టామ్ లొకేటెడ్? షేర్ షా సమాధి ఎక్కడ ఉంది? సో మీరు హిస్టరీ చదివినప్పుడు ఈ షేర్ షాకి సంబంధించి అతను ఓడిపోయిన తర్వాత సో ఇతని యొక్క సమాధిని బీహార్లోని ససారాం అనేటువంటి ఏరియాలో ఆయన యొక్క సమాధిని నిర్మించడం జరిగిందనమాట. సో షేర్ షా సూరి టామ్ ఈజ్ ఇన్ ససారాం, బీహార్ స్టేట్. ఇట్ వాజ్ డిజైన్డ్ బై ది ఆర్కిటెక్ట్ మీర్ మొహమ్మద్ అలీవాల్ ఖాన్ అండ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బిట్వీన్ 1540 అండ్ 1545. 1540 అలాగే 1545 సంవత్సరాల మధ్యన మీర్ మొహమ్మద్ అలీవాల్ ఖాన్ అనేటువంటి అతను ఈ యొక్క ఆర్కిటెక్ట్ ఈ షేర్ షా సూరికి సంబంధించినటువంటి సమాధికి సంబంధించి ఆర్కిటెక్ట్గా పనిచేశారు. ఇతని యొక్క సమాధి షేర్ షా సూరికి సంబంధించినటువంటి సమాధి బీహార్లోని ససారాం అనేటువంటి ఏరియాలో ఈ యొక్క సమాధిని నిర్మించడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ విష్ణుపడ్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్? విష్ణుపాద దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? విష్ణుపాద దేవాలయం మనకి ఇక్కడ చూసుకుంటే బీహార్ రాష్ట్రంలో ఉందండి. సో ఆప్షన్ ఏ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. విష్ణుపాద టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గయా, బీహార్. దిస్ టెంపుల్ వాజ్ బిల్ట్ బై రాణి అహిల్యాబాయ్ ఇన్ 1787. 1787 సంవత్సరంలో రాణి అహిల్యాబాయ్ ఈ యొక్క టెంపుల్ని నిర్మించారు. ఇది బీహార్లోని గయా అనేటువంటి ప్రాంతంలో ఈ విష్ణుపాద దేవాలయం నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కోణార్క్ సన్ టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇది ఎన్నో ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. సో కోణార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇది మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఉందన్నమాట. సో ఫేమస్ టెంపుల్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే ది సన్ ఆఫ్ కోణార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పూరి, ఒడిస్సా. ఇట్ వాజ్ బిల్డ్ బై కింగ్ నరసింహదేవ I ఆఫ్ ది గంగా డైనస్టీ ఇన్ అబౌట్ 1250 BC. ఇట్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ 1984. ఓకే, ఒడిస్సాలోని పూరిలో ఈ యొక్క సూర్య దేవాలయం అనేటువంటి కోణార్క్ టెంపుల్ లొకేట్ అయి ఉందన్నమాట. సో దీన్ని నిర్మించింది ఎవరు అంటే మన భారతీయ రాజు అయినటువంటి నరసింహదేవ I దీన్ని 1750 BCలో 1250 BCలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. సో దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1984 సంవత్సరంలో గుర్తింపు దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అజంతా మరియు ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సో అజంతా మరియు ఎల్లోరా గుహలు వచ్చేసి మహారాష్ట్ర స్టేట్లో ఇవి విస్తరించి ఉన్నాయన్నమాట. రాష్ట్రకూట రాజవంశం నిర్మించినటువంటి ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్నాయి. ఇవి 29 బౌద్ధ గుహల సమూహాన్ని కలిగి ఉంది మరియు అజంతా గుహలను కూడా రాష్ట్రకూట రాజవంశం నిర్మించింది. ఇవి 1983 సంవత్సరంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో వీటిని చేర్చడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే 29 బౌద్ధ గుహల సమూహాన్ని ఇవైతే కలిగి ఉంటాయన్నమాట ఎల్లోరా గుహలు. దీనితో పాటు అజంతా గుహలని కూడా రాష్ట్రకూట రాజవంశం వారే నిర్మించారు. ఓకే, సో ఈ 1983 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో వీటిని చేర్చడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, చార్మినార్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? చార్మినార్ ఏ ప్రదేశంలో లేదా ఏ రాష్ట్రంలో ఉంది అనేది చూసుకుంటే సో ఇక్కడ మనకి తెలంగాణలోని హైదరాబాద్లో ఈ యొక్క చార్మినార్ అయితే ఉంది. సో మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ చూసుకుంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా బిల్డ్ చార్మినార్ ఇన్ 1591. ఇట్ ఈజ్ ఏ మాన్యుమెంట్ అండ్ మస్క్యూ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది మూసీ రివర్ ఇన్ హైదరాబాద్. ఆర్కిటెక్ట్ ఆఫ్ చార్మినార్ ఈస్ మీర్ మొమిన్ అస్తర్వాది. ఓకే, మీర్ మొమిన్ అస్తర్వాది అనేటువంటి అతను ఈ చార్మినార్కి సంబంధించి ఆర్కిటెక్ట్గా పనిచేయడం జరిగింది. 1591 సంవత్సరంలో మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ యొక్క చార్మినార్ని నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, మహాబలిపురం ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మహాబలిపురం ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఈ మహాబలిపురం మనకి తమిళనాడు రాష్ట్రంలో ఈ యొక్క మహాబలిపురం అయితే విస్తరించి ఉందన్నమాట ఈ మహాబలిపురం. సో మహాబలిపురం టెంపుల్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ది పల్లవ డైనస్టీ. ద సిటీ ఆఫ్ మహాబలిపురం వాజ్ ఫౌండెడ్ ఇన్ ద 7th century బై ది పల్లవ కింగ్ నరసింహవర్మన్ I. ఇన్ 1984 ఇట్ వాజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మహాబలిపురం ఆలయం పల్లవ రాజవంశం సమయంలో దీన్ని నిర్మించారు.
మహాబలిపురం నగరం 7వ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మన్ I చేత స్థాపించబడింది. 1984 సంవత్సరంలో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో దీన్ని చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జగన్నాథ్ టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, జగన్నాథ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? సో జగన్నాథ దేవాలయం కూడా మనకి ఒరిస్సా రాష్ట్రంలోనే ఉందండి. సో జగన్నాథ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా, పూరి. ఇట్స్ కన్స్ట్రక్షన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద 10th century బై అనంతవర్మన్, ది ఫస్ట్ రూలర్ ఆఫ్ ది ఈస్టర్న్ గంగా డైనస్టీ. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మొదటి పాలకుడు అయినటువంటి అనంతవర్మన్ దీన్ని ప్రారంభించాడనమాట. తూర్పు గంగా రాజవంశానికి చెందినటువంటి ఇతను 10వ శతాబ్దంలో ఓకే దీన్ని నిర్మించడం జరిగింది. జగన్నాథ దేవాలయం అనేది ఒడిస్సాలోని పూరిలో దీన్ని నిర్మించారనమాట. ఇది కూడా ఫేమస్ టెంపులే. నెక్స్ట్ వన్, విచ్ మొఘల్ ఎంపరర్ బిల్ట్ తాజ్మహల్ ఎట్ ఆగ్రా? ఆగ్రాలో తాజ్మహల్ను నిర్మించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? సో రైట్ ఆన్సర్ షాజహాన్ అండి. సో షాజహాన్ యొక్క తాజ్మహల్ని ఆగ్రాలో నిర్మించడం జరిగింది. Located in Agra, Uttar Pradesh, the Taj Mahal is one of the 7 wonders of the world. It was built in Agra between 1631 and 1648 by the Mughal Emperor Shah Jahan in memory of his beloved wife Mumtaz Mahal. 1631 సంవత్సరం నుంచి 1648 సంవత్సరం మధ్య ఈ యొక్క తాజ్ మహల్ని షాజహాన్ తన భార్య అయినటువంటి ముంతాజ్ మహల్కి గుర్తుగా లేదా తన పైన ఉన్నటువంటి ప్రేమతో ఒక గుర్తుగా ఈ యొక్క తాజ్మహల్ని ఆగ్రాలో నిర్మించడం జరిగింది యమునా నది ఒడ్డున. సో ఇది చూసుకున్నట్లయితే ప్రపంచంలోని 7 వండర్స్లో ఇది కూడా ఒకటనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాన్యుమెంట్ వాజ్ నాట్ బిల్ట్ బై షాజహాన్? కింది వాటిలో షాజహాన్ నిర్మించినటువంటి స్మారక చిహ్నం ఏది? సో ఇక్కడ చూసుకుంటే తాజ్మహల్ని షాజహాన్ నిర్మించాడు. ఎర్రకోట కూడా షాజహానే నిర్మించడం జరిగింది. జామా మసీద్ కూడా షాజహానే నిర్మించాడు. అయితే ఇక్కడ ఎత్తైనటువంటి తలుపు లాఫ్టీ డోర్ అనేది షాజహాన్ అయితే నిర్మించలేదు కాబట్టి ఇదే ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఆప్షన్ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఫతేపూర్ సిక్రీలో ఉన్నటువంటి బులంద్ దర్వాజా అక్బర్ చేత నిర్మించబడింది. ఇది గుజరాత్పై అక్బర్ సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఆగ్రాలోని తాజ్మహల్, ఎర్రకోట మరియు ఢిల్లీలోని జామా మసీద్ మొఘల్ రాజవంశానికి చెందినటువంటి షాజహాన్ నిర్మించినటువంటి స్మారక చిహ్నాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫతేపూర్ సిక్రీలో ఉన్నటువంటి బులంద్ దర్వాజాని ఎవరు నిర్మించారు అంటే అక్బర్ అయితే నిర్మించాడనమాట. గుజరాత్ పైన చేసినటువంటి యుద్ధంలో అతను గెలిచినటువంటి విజయానికి గుర్తుగా ఈ యొక్క బులంద్ దర్వాజాని అతను నిర్మించడం జరిగింది ఫతేపూర్ సిక్రీలో. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ బిల్డ్ ది విజయ్ స్తంభ్ ఇన్ చిత్తోర్గర్? చిత్తోర్గర్లో విజయ స్తంభాన్ని ఎవరు నిర్మించారు? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రాణా కుంభాల్ అనేటువంటి ఈయన ఈ చిత్తోర్గర్లో విజయ స్తంభాన్ని నిర్మించడం జరిగింది. ది విజయ్ స్తంభ్ టవర్ ఆఫ్ ఫేమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ చిత్తోర్గర్, రాజస్థాన్. ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ 1448 బై రాణా కుంభాల్, ద కింగ్ ఆఫ్ మేవార్. సో మేవార్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి రాజు, మేవార్ రాజు అయినటువంటి రాణా కుంభాల్ 1448 సంవత్సరంలో రాజస్థాన్లోని చిత్తోర్గర్లో ది విజయ్ స్తంభ్ని ఓకే టవర్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ టవర్ ఆఫ్ ఫేమ్ని నిర్మించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాడ్ ఇండియాస్ ఫస్ట్ గార్డెన్ టాంబ్? భారతదేశంలో మొదటి తోట సమాధి ఎవరి వద్ద ఉంది? సో మొదటి తోట సమాధి ఎవరిది అంటే హుమాయూన్ అనమాట. సో హుమాయూన్స్ టాంబ్ ఇది. సో హుమాయూన్స్ టాంబ్ బిల్ట్ ఇన్ 1570 హోల్డ్స్ స్పెషల్ సిగ్నిఫికెన్స్. ఇట్ వాజ్ బిల్ట్ బై హుమాయూన్స్ వైఫ్ హమీదా బాను బేగం అండ్ ఇట్ ఈజ్ బిల్ట్ ఇన్ చార్బాగ్ స్టైల్. ఓకే, 1570 సంవత్సరంలో నిర్మించినటువంటి హుమాయూన్ సమాధి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీనిని హుమాయూన్ భార్య హమీదా బాను బేగం నిర్మించారు మరియు ఇది చార్బాగ్ స్టైల్లో దీన్ని నిర్మించడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ వన్, బై హూమ్ వాజ్ ది అలై దర్వాజా ఆఫ్ ఢిల్లీ బిల్ట్? ఢిల్లీలోని అలై దర్వాజాని ఎవరు నిర్మించారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ యొక్క అలై దర్వాజాని నిర్మించడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ది అలై దర్వాజా వాజ్ బిల్ట్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ బిట్వీన్ 1296 to 1316. ది అలై దర్వాజా ఈజ్ ద ఎంట్రన్స్ టు ది కుతుబ్ కాంప్లెక్స్. ఈ అలై దర్వాజా అనేది కుతుబ్ కాంప్లెక్స్కు ప్రవేశ ద్వారంగా ఉండేదన్నమాట. సో దీన్ని ఈ యొక్క అలై దర్వాజాని 1296 సంవత్సరం నుంచి 1316 సంవత్సరం మధ్యన అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని నిర్మించాడు ఢిల్లీలో. ఓకే,
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ బిల్డ్ ది సాంచి స్తూపాన్ని ఎవరు నిర్మించారు? సో ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగారు. సో అశోకుడు ఈ యొక్క సంచి స్తూపాన్ని నిర్మించడం జరిగింది. సో మధ్యప్రదేశ్లోని రైజన్ అనేటువంటి జిల్లాలో ఈ సంచి స్తూపాన్ని అశోకుడు నిర్మించడం జరిగింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు దీన్ని రూపొందించాడు. 1989లో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చబడిందనమాట. సో సంచి స్తూప అనేది 1989 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా దీన్ని యాడ్ చేశారు. సో అశోకుడు ఈ సంచి స్తూపాన్ని మధ్యప్రదేశ్లోని రైజన్ అనేటువంటి జిల్లాలో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ రూలర్ బిల్ట్ ది ఫేమస్ మహాబోధి టెంపుల్ ఎట్ బోధ్గయ, బీహార్? బీహార్లోని బోధ్గయాలో ప్రసిద్ధ మహాబోధి ఆలయాన్ని ఎవరు నిర్మించారు? సో మహాబోధి ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే అశోకుడు నిర్మించాడండి. సో మహాబోధి ఆలయాన్ని మౌర్య చక్రవర్తి అశోక ది గ్రేట్ 260 BCలో నిర్మించడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. సో నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ హవా మహల్ లొకేటెడ్? హవా మహల్ ఏ రాష్ట్రంలో ఉంది? సో హవా మహల్ మనకి ఇక్కడ చూసుకుంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉందండి. సో ఫేమస్ మాన్యుమెంట్ ఇది. సో ఆ హవా మహల్ 1799 సంవత్సరంలో జైపూర్ రాజస్థాన్లో సవాయి రాజా ప్రతాప్ సింగ్ నిర్మించారనమాట. ఓకే, సవాయి రాజా ప్రతాప్ సింగ్ ఈ యొక్క హవా మహల్ని నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ ది ఖజురహో టెంపుల్స్ లొకేటెడ్? ఖజురహో దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి? సో ఖజురహో దేవాలయాలు మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. సో ఖజురహో దేవాలయాలు ఈ చందేలా రాజుల చేత 950 AD నుండి 1050 AD మధ్య నిర్మించబడ్డాయి. ఇవి మధ్యప్రదేశ్లోని ఛత్రాపూర్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో ఖజురహో దేవాలయాలు మధ్యప్రదేశ్లోని ఛత్రాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాయి. సో వీటిని చండేలా రాజులు దీన్ని నిర్మించారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది హంపీ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ లొకేటెడ్? హంపీ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి అడిగారు. సో ఇవి చూసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్రంలో ఈ హంపీ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మనకి కర్ణాటకలోని బళ్ళారిలో ఉందన్నమాట. సో హంపీ 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది. హంపీ సమూహ స్మారక చిహ్నాలకు చెందినటువంటి హరిహర మరియు బుక్కా నిర్మించారు. హంపీ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ 1986 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చబడిందనమాట. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, జంతర్ మంతర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? జంతర్ మంతర్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. ఈ జంతర్ మంతర్ అనేది రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక ఫేమస్ ప్రాంతం అండి ఇది. సో ఇది 2010లో జైపూర్ జంతర్ మంతర్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చబడింది. రాజపుత్ర రాజు సవాయి జైసింగ్ II చేత ఇది నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సూర్య గడియారంతో 19 ఖగోళ శాస్త్రాలను కలిగి ఉంటుందన్నమాట. 19 ఖగోళ శాస్త్రాలను కలిగి ఉంటుంది. ఇన్ ద ఇయర్ 2010 ది జంతర్ మంతర్ ఆఫ్ జైపూర్ వాజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ బిల్ట్ బై రాజ్పుత్ కింగ్ సవాయి జైసింగ్ II. ఇట్ కంటైన్స్ 19 ఆస్ట్రోనామికల్ వన్స్ విత్ ది వరల్డ్స్ లార్జెస్ట్ స్టోన్ సన్ క్లాక్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది కూడా చాలాసార్లు అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సెంచరీ వాజ్ రాణి కి వావ్ బిల్ట్? ఈ క్వశ్చన్ కూడా వచ్చిందండి, చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఇది. ఓకే, రాణి కి వావ్ ఏ శతాబ్దంలో నిర్మించబడింది? ఈ రాణి కి వావ్ అనేది 11వ శతాబ్దంలో 11th సెంచరీలో దీన్ని నిర్మించారనమాట. సో రాణి కి వావ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ సరస్వతి రివర్ ఇన్ పటాన్ సిటీ ఆఫ్ గుజరాత్. It was built during the Chalukya dynasty ruler. Rani Ki Vav was included in the UNESCO World Heritage Site in the year 2014. 2014 సంవత్సరంలో ఈ రాణి కి వావ్ అనేది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేర్చబడిందనమాట. ఈ రాణి కి వావ్ అనేది గుజరాత్లోని పటాన్ నగరంలో ఓకే దీన్ని నిర్మించారు. సరస్వతి నది ఒడ్డునైతే ఇది ఉంటుంది. ఇది చాళుక్య రాజవంశుల పాలకులకి సంబంధించినటువంటి కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. ఓకే, సో మీకు 399 రూపీస్ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ పీడిఎఫ్స్ ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, 25 మాక్ టెస్ట్ ఉంటాయి, ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది, అలాగే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. లేదు అంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఉంది, అన్ని పీడిఎఫ్స్ ఇందులోనే ఉంటాయి ఇంక్లూడింగ్ స్టాటిక్ జీకే. అలాగే మీకు 199 రూపీస్ 25 మాక్ టెస్ట్ కోర్స్ కూడా ఉంది. 99 రూపీస్
ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఉంది. అలాగే 49 రూపీస్కి సంబంధించినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కోర్స్ కూడా ఉంది. ఈ ఫ్యూ డేస్లో మీరు చదువుకొని కొంచెం మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే మేము ప్రొవైడ్ చేసినటువంటి కోర్సెస్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.